నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల విలీనంపై నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈకేవైసీ చేసుకున్న రైతులకు అన్నదాత సుఖీభవ. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన లయన్స్ క్లబ్. వార్తలోని వివరాలు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను చూడనటువంటి కొడుకు కూతురుల నుంచి సెక్షన్ 125 క్రింద భరణం వసూలు చేయడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక తపోవనం వద్ద ఉన్న వయోవృద్ధుల ఆశ్రమాన్ని పరిశీలించి వయోవృద్ధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను చూడనటువంటి కొడుకు కూతురు నుంచి సెక్షన్ 125 క్రింద భరణం వసూలు చేసి వయోవృద్ధులకు చెల్లించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని దానపత్రంతో కొడుకులకు మరియు కూతుళ్లకు వ్రాయించడం జరిగిన తర్వాత కొడుకులు కూతుళ్లు వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను సరిగా పట్టించుకోనప్పుడు తల్లిదండ్రులు 144 క్రింద కోర్టును ఆశ్రయించిన ఎడల వారు వ్రాయించిన దాన పత్రాన్ని రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి వాటికి సంబంధించి వయోవృద్ధులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో కేసు వేసిన వాటికి సంబంధించి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు జడ్జి వయోవృద్ధులు ఉన్న ఆశ్రమాన్ని పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించి అందరికీ పెన్షన్లు వస్తున్నాయా, ఆరోగ్యపరంగా గాని మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వయోవృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షులు కేశవులు మురళి, డిజేబుల్ వెల్ఫేర్ వసతి గృహం స్టాఫ్ నర్స్ అరుణ, ఆశ్రమ నిర్వహణ వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ఆంబోర్ మీకే కొడుకు డబ్బులు ఎక్కువ కష్టం టైలర్ పని చేస్తారంట, అతని కష్టమని కష్టమైతే కూడా తల్లిదండ్రికి తినే దాంట్లో కొంత అన్నం ఇవ్వాలి కదా. తల్లిదండ్రులు మీరు ఎంత పిల్లలకు చేస్తున్నా మీరు ఇప్పటికి కూడా బిడ్డలు మీకు సపోర్ట్ చేస్తున్నారు. అర్థమైందా? మీరమ్మా కానీ పక్కము మీకేమి ఎందుకు ఇచ్చారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిపోయా? కూతురు కొడుకులు లేరా? చూసేవాళ్ళు లేరంటారు. మీరమ్మా పీలేరు. వీరికి ఎవరు? ఎక్కడో వెళ్ళిపోయారు. పిల్లలు లేరు. మీరమ్మా కుప్పం. భర్త చనిపోయారా? ఉన్నారా? ఆయన వేరే పెళ్లి చేసుకున్నట్టు. మీకంతా ఇప్పుడు చెప్పే వాళ్ళకి అందరికి ఆస్తులు గీస్తులు ఏం లేవా? ఏమీ లేదు. మీరయ్యా పెద్ద ఆయన, మీరు ఏ ఊరు? 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పులు విద్యార్థులకు కష్టతరంగా మారిందని తల్లిదండ్రులు అంటున్నారు. పుంగనూరు మండలంలో జరిగిన పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి కిలోమీటర్ల దూరం ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంపై ఆందోళన చెందుతున్నారు. పిచ్చగుండ్లపల్లి, నల్లగుట్లపల్లి తాండా గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాలల విలీనాన్ని ప్రభుత్వం ఆపాలని కోరారు. మా పిల్లలే మా భవిష్యత్తు, మా పిల్లలే మా భవిష్యత్తు, మా పిల్లలను మా పిల్లలను మా పిల్లలను మా పిల్లలను మా పిల్లలను
పాఠశాలను గూడూరుపల్లి జెడ్పీ హై స్కూల్కి మెర్జీ చేయడం జరిగింది. ఇందులో సమస్య ఏమంటే 3, 4, 5 తరగతులను మెర్జ్ చేసి మా యొక్క గ్రామంలో ఉన్న పాఠశాల నుండి గూడూరుపల్లి జెడ్పీ హై స్కూల్కి అక్కడ మెర్జీ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మా యొక్క గ్రామం నుండి గూడూరుపల్లి 2 కిలోమీటర్లు అవుతుంది. 3వ తరగతి చదువుకున్న అబ్బాయిలు బ్యాగు క్యారీ తీసుకొని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా చిన్న ఫ్యామిలీస్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉంటారు. కాబట్టి వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుతూ పిల్లలు తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మా ఊర్లో పాఠశాల ఏర్పడి 60 సంవత్సరాలైంది. 60 సంవత్సరాల నుండి ఇప్పటివరకు కూడా అనేక రకాలుగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో చాలా మంది ఉన్నారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క మండలంలో కాకుండా పక్కన ఉన్నటువంటి పెద్ద పంచాయతీ మండలంలో అక్కడ విలేజ్ నుండి కూడా వచ్చి మా యొక్క స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకొని మా యొక్క పాఠశాలలో మా యొక్క గ్రామ పాఠశాలని అక్కడే ఉంచి మా పాఠశాలలో చదువుతున్నటువంటి మా గ్రామస్తుల విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్సీ ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి మాకు ఈ యొక్క స్కూల్ని మా ఊర్లోనే ఉంచి మా యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా యొక్క పాఠశాలలో 5వ తరగతి పూర్తయి 6వ తరగతి వెళ్ళినా కానీ 13 మంది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. మా యొక్క గ్రామానికి పెద్ద సమస్య ఏమంటే ఇప్పుడు శంకర్రాయలపేట చౌడేపల్లి లింక్ రోడ్ అయిపోయింది. అక్కడ నిరంతరము ట్రాఫిక్ సమస్య ఉంది. రోజుకి పగలు రాత్రి కలిపి 200 బండ్లు వెళ్తున్నాయి. బోయకొండకు వెళ్లే వెహికల్స్ కూడా మా ఊరు పైన బైపాస్ షార్ట్ కట్ అని చెప్పేసి వెళ్తున్నారు. మంగళవారం ఆదివారం అయితే 300 నుండి 500 వరకు వెహికల్స్ వెళ్తుంటాయి. కాబట్టి ఈ 3వ తరగతి చదువుకునే విద్యార్థులు గూడూరుపల్లికి నడుచుకొని వెళ్లి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా యొక్క విద్యార్థులకు అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి నేను అడుగుతున్నా. మాదే నలుగుట్టపల్లి తాండా. మా పాఠశాలలో కనీసం మాదని 1 నుంచి 5 వరకు ఉన్నిందని ఇప్పుడు వచ్చి ఏదో జీవో పెట్టినారనేసి 3, 4, 5 క్లాస్ తీసేసినారు. తీసేసి పూజగానపల్లి స్కూల్కి చేసినారు. పూజగానపల్లికి మాకు 1.5 కిలోమీటర్ తేడా ఉన్నది. చిన్నపిల్లలు అక్కడికి పోయి చదువుకోవాలంటే మాకు రూట్ కొంచెం మాకు ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి పోవడానికి మాకు సౌకర్యంగా ఉండదు. కాబట్టి మా స్కూలు మా ఊర్లోనే ఉండాలని మేము కోరుకుంటున్నాంనా. అక్కడ కోరి వాహనాలు కానీ ఇవి వెహికల్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి చిన్నపిల్లలు మేము ఎస్టీ దీనికి చెందిన వాళ్ళు కాబట్టి మా స్కూలు మా గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాంనా. మా ఊరు ఒకే ఊరు వచ్చి ఒక పంచాయతీ. మా పంచాయతీలోనే మా స్కూల్ ఉండాలా, మాకు 5వ వరకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. 5వ క్లాస్ పోయినా కూడా మాకు మళ్ళీ 5వ వరకు 46 మంది స్ట్రెంత్ ఉన్నారు సార్. కాబట్టి మా స్కూల్ మాకే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈకేవైసీ చేసుకున్న రైతులకి అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని పుంగనూరు వ్యవసాయ శాఖ ఏడీఏ శివకుమార్ కేసీటీవీ ద్వారా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పుంగనూరు మండల పరిధిలో 9,065 మంది, చౌడేపల్లిలో 6,309 మంది, పెదపంచానిలో 7,446 మంది, గంగవరంలో 7,317 మంది, సోమలలో 6,656 మంది, సదంలో 5,332 మంది, పులిచెర్లలో 5,582 మంది, రొంపిచెర్లలో 4,159 మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. రైతులు 4 రోజుల్లోపు రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని కలిసి ఈకేవైసీ చేసుకోవాలని కోరారు. మనకు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు వెబ్లాండ్ ప్రకారము రైతులందరినీ కూడా వెబ్లాండ్లో ఉన్న పేర్లు, రైతుల యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు సంబంధించి గ్రామ స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ డేటానంతా కూడా గుంటూరుకు పంపించడం జరిగింది రైతు సేవా కేంద్రాల ద్వారా. అక్కడ గుంటూరులో కుటుంబంలో ఉన్న సభ్యులను డబుల్ ఎంట్రీ ఏమైనా ఉందా అనేది కానీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ ఇలాంటివంతా కూడా ఫిల్టర్ చేసి టెంటేటివ్గా అంటే అర్హత కలిగి ఉంటారనే కలిగిన జాబితాను మళ్ళీ ఆర్ఎస్కే సిబ్బందికి ఒక లాగిన్కి పంపించడం జరిగింది. ఈ రైతు సేవా కేంద్ర సిబ్బంది యొక్క లాగిన్లో రైతులు వాళ్ళ ఆధార్ కార్డు చెప్పినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు దాంట్లో లిస్టు ఉందా లేదా తెలుసుకోవచ్చును. అలా తెలుసుకున్న రైతులు
వాళ్ళ ఆధార్కి అనుసంధానమైన మొబైల్ తీసుకెళ్లి నేరుగా అక్కడ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే వారు అర్హత ఉన్నా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కానీ బయట ఎక్కడన్నా ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ. సో ఈకేవైసీ చేసుకుంటే ఈ నెలాఖరులో కానీ ఎప్పుడైనా ప్రభుత్వం మనకు ప్రకటించినప్పుడు ఒక డేట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. ఆ డేట్ను మనకు అన్నదాత డబ్బులు పడేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పొంగనూరు మండలంలో 9,214 మందిని ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద పంజాని 7,632, గంగవరం 7,546, సోమల 6,846, చౌడేపల్లి 6,418, పులిచెర్ల 5,597, సదుము 5,686, రొంపిచెర్ల 4,379. ఈ విధంగా మొత్తము పొంగనూరు డివిజన్కి సంబంధించి 8 మండలాల్లో 53,318 మంది అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నట్లుగా ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల వ్యవసాయాధికారుల ద్వారా రైతు సేవా కేంద్ర సిబ్బందికి వాళ్ళ లాగిన్స్లో ఆ డేటాను పంపడం జరిగింది. వాళ్ళ లాగిన్స్లో రైతులు వెళ్లి చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్తో ఏ రైతు సేవా కేంద్ర సిబ్బంది పరిధిలో వాళ్ళ పొలం వస్తుందో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. వేరే చోటుకు వెళ్ళినట్లయితే వాళ్ళు చూడలేరు. కాబట్టి రైతులు కాబట్టి వాళ్ళకి ఇదివరకే 4 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ రైతు సేవా కేంద్ర సిబ్బంది ఎవరు అని వాళ్ళకి తెలుసు. ఫోన్లో కానీ నేరుగానే కానీ సంప్రదించి వాళ్ళు కార్యాలయంలో ఉన్న వేళ క్యాంపులోకి పోకుండా కార్యాలయంలో ఉన్న వేళల్లో వెళ్లి ఆ ఈకేవైసీ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఇప్పటి వరకు నిన్నటి నుంచినే ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు డివిజన్లో 53,000 మందికి గాను సుమారు 1,461 మాత్రమే నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. సో ఇంకా సుమారు 51,857 మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ 4-5 రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందడానికి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ కేసీటీవీ ద్వారా, మీడియా ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ఏడాదికి ఒకసారి అరుదుగా కనిపించే బ్రహ్మకమలం మౌనిక ఇంట పౌర్ణమి సందర్భంగా 11 గంటల సమయంలో వికసించాయి. పొంగనూరు పట్టణంలోని నాగపాలెంలో నివసిస్తున్న మౌనిక నరసింహారెడ్డి నివాసంలో బ్రహ్మకమలం మొక్కను గత ఏడాది నుంచి పెరటిలో దైవ ప్రతిరూపంగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పౌర్ణమి సందర్భంగా సుమారు 20 పుష్పాలు ఒక్కసారిగా పుష్పించడంతో ఆ కుటుంబం భక్తి తన్మయత్వంతో మునిగిపోయింది. ఈ పుష్పాలను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఫోటోలు, వీడియోలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందిస్తూ లయన్స్ క్లబ్ వారు అవార్డులు అందజేశారు. పొంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్ వారి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి నందు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థినులకు దాదాపుగా 30 మందికి సర్టిఫికెట్లు, మెడల్స్, పెన్నులు, చాక్లెట్లను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి లయన్స్ క్లబ్ ప్రతినిధుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్
ప్రతినిధులు త్రిమూర్తి రెడ్డి, అమరావతి సురేష్, బాలసుబ్రహ్మణ్యం, ఇనాయతుల షరీఫ్, కేశవరెడ్డి, రఘుపతి రెడ్డి, లయన్స్ క్లబ్ మీడియా చైర్మన్ సతీష్ కుమార్ రాజు, మల్లికార్జున్ రాయల్, రామ్ కుమార్, కృష్ణమూర్తి, రాజేంద్ర, గంగులాచారి, మంజునాథ్, మీడియా ప్రతినిధులు కార్తీక్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు, హెల్పింగ్ లయన్స్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అది వాళ్ళ కృషితో అలాగే ఇక్కడ విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ఒక చిన్న విన్నపం ఏమంటే ఇక్కడ ఇంత ఉత్పన్నత సాధించడానికి గల కారణము మీ అందరికీ తెలుసు, మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. కానీ కొంతమంది వాళ్ళ మనసులో అయ్యో నాకు పొద్దున ఉదయం 4 గంటలకి నిద్రలేపుతాను, లేకపోతే 6 గంటలకి చదవమంటారు సాయంత్రం, నేను టీవీ చూడలేదు, సినిమాలకు వెళ్ళలేదు, మా మిత్రులతో ఎలాంటి వేరే ఏదైనా చర్చించడానికి సమయం కేటాయించలేదనేసి చాలా బాధపడిన విద్యార్థులు ఉండొచ్చు. కానీ ఈరోజు అందరూ కూడా ఇప్పుడు అడ్మిషన్స్ లో కూడా ఈ రిజల్ట్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ పిల్లల రిజల్ట్ మహత్యము అడ్మిషన్స్ లో కనబడుతోంది. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ నుండి వస్తున్నారు ఈ సంవత్సరం. మనకి 5th వరకు ఏం చేసినా ఏవేవో గేమ్స్ ఉంటాయి, లేదు నెక్స్ట్ అంతా మన వస్తా ఉన్నారు, ఎన్ఎన్ఎస్ లో వస్తానా మనకి అడ్మిషన్స్ పైన ప్రభావం చూపడం లేదు. ఏది చూపిస్తామని 10th క్లాస్ రిజల్ట్స్ మాత్రమే. పొంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజాముని అర్చకులు అమ్మవారిని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. తర్వాత భక్తులు దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నిర్మించిన గంగమ్మ ఆలయంలో పూజలు జరిగాయి. ఓం గౌరీ మాయ సన్నిధాని కక్ష వేగవతి శివదేశాది జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొనే సమస్యలను సత్వరం పరిష్కరించాలని మామిడి రైతు సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం చిత్తూరులో కమిటీ కన్వీనర్లు జనార్దన్, హరిబాబు చౌదరిలు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఫ్యాక్టరీల వద్ద ధరల పట్టిక ప్రదర్శించమని ఉత్తర్వులు ఇచ్చి 5 రోజులు కావస్తున్నా నేటికి పలువురు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధరల పట్టిక పెట్టని గుజ్జు యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు ప్రాసెసింగ్ యూనిట్లు టోకన్ల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిలో రాజకీయ జోక్యం నివారించాలని కోరారు. F3 యజమాని రమేష్ రైతు నాయకులపై దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీటి నెల్లూరు ఇన్ఛార్జ్ పీడీ డిఆర్డీఏ జిల్లా స్థాయి అధికారిగా ఉంటూ జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతుల టోకన్లు పారద్రోయడం దుర్మార్గమని, సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, లేనిచో ఆందోళనలకు సమాయత్తం కావాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘ కార్యదర్శి మునిరత్నం, భారతి, చంద్రశేఖర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల యొక్క కష్ట సుఖాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పోరాట ఫలితంగా గుర్తించి 4 రూపాయల సబ్సిడీ ప్రకటించింది. అంటే రైతు సంఘం చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్, ఈ మామిడి సంక్షేమ సంఘానికి కన్వీనర్ నేను హరిబాబు, జిల్లా కన్వీనర్ వెంకట నాయుడు, అదేవిధంగా భారతి, ఇంకా 5 నాయకులు వచ్చారు. ఈరోజు రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా ప్రధానంగా ఉద్యాన పంటలకు హబ్బుగా ఉంది. దాంట్లో ప్రధానంగా మామిడి, టమోటా లాంటి పంటలు ఇక్కడ పండిస్తున్నారు. మామిడికి ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కే పరిస్థితి ఉంది. గత 6 ఏళ్ళగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా ఆ పరిస్థితి కొనసాగకూడదని చెప్పి రైతు సంఘాలు కలెక్టర్ విజ్ఞప్తి చేసిన ఫలితంగా 3 సార్లు సమావేశం ఏర్పాటు చేశారు. చివరిగా ఆయన లాస్ట్ సమావేశంలో విద్య యజమానులు, 2 ఎమ్మెల్యేలు, రైతు సంఘ నాయకులందరూ పాల్గొంటే 12 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటించినటువంటి నిమిషానికి వాళ్ళు మళ్లీ మా ఇంటికి కాదని చెప్పి విద్య యజమానులు చేతులు ఎత్తేసి దూరం వెళ్ళిపోయారు. దాంట్లో మన ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి 4 రూపాయలు సబ్సిడీ ప్రకటించారు. అంటే విద్య యజమానులు 8 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, మొత్తం 12 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. దానికి సంబంధించి విధి విధానాలు అడిగినాము. ఒక ప్రొసీడింగ్ అయినాము. ప్రొసీడింగ్ 7వ తేదీ మాకు అందజేసిన కలెక్టర్ గారు. ఆ ప్రొసీడింగ్ ప్రతి ఫ్యాక్టరీ వద్ద నోటీస్ బోర్డులు ధరలు పట్టి పెట్టాలా, 8 రూపాయలు గవర్నమెంట్, 4 రూపాయలు పెట్టాలా. అదేవిధంగా అక్కడ బయట నుంచి కాయలు తీసుకురావద్దు. వచ్చిన కాయలు ఇమీడియట్ గా డబ్ చేసి రైతులు ప్రయారిటీ తీసుకుని వాళ్ళకి సరఫరా చేసి బిల్లు వల్ల, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ యొక్క 4,000 రూపాయలు ఇల్లు 4 రూపాయలు జమ చేయనట్టుగా కొన్ని నిబంధనలు పెట్టారు. దీనికోసం వీఆర్ వాళ్ళను, విఏ వాళ్ళను, హార్టికల్చర్ ఆఫీసర్ని, రెవెన్యూ ఆఫీసర్ని ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టారు. ఇలా చేస్తే కొంతమంది ఉద్యోగ యజమానులు వీళ్ళు రాకూడదని వీళ్ళు ప్రభుత్వమైన కేసు పెట్టేటువంటి స్థాయికి ఒక సమితి యజమాని వస్తే, మేమైతే ఒక F3 యజమాని రమేష్ అంటే ఎవరు రైతు సంఘ నాయకులు వెళ్తేనే ఆయన దురుసుగా మాట్లాడటం, ఆయన మీద దౌర్జన్యానికి దిగడం, మీకు అసలు టోకెన్ ఇవ్వడం అని చెప్పి బెదిరించడం అనేది సంఘటన జరిగింది. కాబట్టి ఇట్లాంటి సమ్మె పెట్టాలనుకున్నాయి. ఇది హార్టికల్చర్ ఆఫీసర్ బోర్డు పెట్టాలి తప్ప కానీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి బుద్ధి యజమానులు ఇప్పుడు దాన్ని బోర్డు పెట్టాం. ప్రతి ఒక్క బుద్ధి యజమాని కూడా బోర్డు పెట్టాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని టీడీపీ నాయకులు సుహేల్ బాషా పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం జడ్పీ ఉర్దూ హై స్కూల్లో శుక్రవారం నిర్వహించిన విద్యామిత్ర కిడ్స్ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అబ్బాస్ అలీ, అఫ్సర్ బాషా, అబ్దుల్ మౌలా, షబీర్, సుహేల్, అజీం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. स्कूल शुरू होने से पहले आपका मटेरियल है, आपके जो टेक्स्ट बुक्स हैं, आपके जो नोट्स बुक्स हैं, सब सारे का सारा मटेरियल गवर्नमेंट ऑफ आंध्र प्रदेश की तरफ से प्रोवाइडेड किया जा रहा है. अल्हम्दुलिल्लाह तहे दिल से मैं हमारे रियासत आंध्र प्रदेश के चीफ मिनिस्टर साहब श्री नारा चंद्रबाबू नायडू साहब का और एजुकेशन मिनिस्टर श्री नारा लोकेश साहब का तहे दिल से शुक्रिया अदा करते हुए आप सब लोग को ये बात भी बताना चाहता हूँ, जिस तरह से बड़े होते हैं
आपका मिड डे मील्स का इंतजाम, उसी तरह से आपका जो स्कूल का एनवायरनमेंट है, जिस तरह से रूम्स का इंफ्रास्ट्रक्चर है, जैसा कॉर्पोरेट स्कूल्स में जिस तरह से इंतजाम किया जाता है, अल्हम्दुलिल्लाह आज के माहौल में उसी तरह से गवर्नमेंट स्कूल में इंफ्रास्ट्रक्चर का इंतजाम किया गया है। अल्हम्दुलिल्लाह क्लासरूम को देखते हुए या स्कूल का बिल्डिंग का स्ट्रक्चर को देखो या स्कूल के सीसीटीवी सर्वेलेंस को देखो या आपके सिक्योरिटी के हिसाब से, आपकी सेफ्टी के हिसाब से, जिस तरह से उनका सोचना हो रहा है उसके हिसाब से अल्हम्दुलिल्लाह हर चीज से हुकूमत आंध्र प्रदेश आपके फ्यूचर के लिए सोचकर इस तरह से इंतजाम हर चीज में, हर कदम में इंतजाम कर रहे हैं। उसी को आप दिल में ध्यान में रखकर जिस तरह आपके माँ बाप की तकलीफ को दूर करते हुए जिस तरह से एक घर में माँ बाप अच्छे कमाने वाले होते हैं, एक घर में कम कमाने वाले होते हैं, एक बच्चा गरीब होता है, एक बच्चा अमीर होता है, स्कूल में आने के बाद सब इक्वल होते हैं। उसी के हिसाब से आप लोग को भी आगे पढ़ना, सिर्फ पढ़ना 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 पढ़ना, दूसरा काम नहीं है। स्कूल में आने के बाद पढ़ना, कम्युनिकेशन बढ़ाना, एजुकेशन के ऊपर फोकस करना। आपको नहीं मालूम है तो टीचर्स को पूछना, हेडमास्टर मैडम को पूछना, नहीं आपको कोई दिक्कत है तो हेडमास्टर मैडम को, सार को, टीचर को बताना। हर चीज से आप गाइडेंस लेना, सिर्फ पढ़ना। आपको कोई स्कूल के बाहर या स्कूल के अंदर स्कूल टाइम में कुछ दिक्कत हो रहा है तो आप टीचर से, हेडमास्टर से बताना। बाहर दिक्कत है तो पेरेंट्स को बताना। ये बात को ध्यान रखेंगे। ये स्कूल में ज्यादातर बैको बच्चे हैं, अल्हम्दुलिल्लाह बच्चे अच्छा पढ़ते हैं। बैको बच्चे खासकर ध्यान लगाकर पढ़ना, दूसरे चीजों में दिमाग नहीं दौड़ाना और स्कूल में फोन लाने से एहतियात करना। फोन आपको अवॉइड करने के वास्ते बोलना। కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకానికి సన్నబియ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. సన్నబియ్యంతో వండిన అన్నం తిన్న విద్యార్థులంతా ఇంటి భోజనంలో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. సల్మాన్ సార్. ఏ స్కూలు? జిఎం మున్సిపల్ హై స్కూల్ సార్. ఎక్కడుంది అది? మేల్పట్ల సార్. మేల్పట్ల ఎక్కడుంది? రైస్ ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది సార్. ఏమైంది ఇంతకు ముందు ఏమైంది? సార్ ఇంతకు ముందు కొంచెం లావుగా స్మెల్ వచ్చేది సార్. ఇప్పుడు బాగా ఉంది సార్ రైస్. అంటే సన్నగా ఉంది. బాగా స్మెల్ కూడా ఏం రాదు సార్. అందరూ బాగా తింటారు సార్. స్కూల్ మొత్తం తింటున్నారా? yes సార్. ఓకే, వెరీ గుడ్. ఇంతకు ముందు రైస్ కంటే ఈ రైస్ బాగుందా? ఇంతకు ముందు రైస్ ఏ విధంగా ఉండేది? లావుగా ఉండేది. వెరీ గుడ్. ఇంతకు ముందు రైస్ ఏమైనా స్మెల్ వచ్చేదా? ఇప్పుడు రైస్ టేస్ట్ బాగుంది. అందరూ తింటున్నారా? ఓకే. మా లాస్ట్ ఇయర్ తిన్న రైస్ కి ఈ ఇయర్ తిన్న రైస్ కి ఏమైనా వేరియేషన్ ఉందా? ఫుడ్ అంతా బాగుంది, టేస్ట్ కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఫుడ్ మీద? అంటే లాస్ట్ ఇయర్ బాగుంది అయితే ఫుడ్. ఓకే. పొంగనూరులోని మేల్పట్ల మున్సిపల్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం పరిశీలించి రుచి చూసిన తర్వాత విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. మండలంలోని 140 ప్రభుత్వ పాఠశాలల్లోనూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో మెనూ ప్రకారం అందిస్తున్నట్లు ఎంఈఓ నటరాజరెడ్డి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం గాను పురపాలక ఉన్నత పాఠశాల మేలపట్నంలో 12/6/2025 నుండి పాఠశాల ప్రారంభమైనది. ఈ 12/6/2025 నుండి విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసి మధ్యాహ్న భోజనాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గతంలో కన్నా మరింత రుచికరంగాను సమర్థవంతంగాను అభివృద్ధి చేసి విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో సన్నబియ్యాన్ని మంజూరు చేశారు. నింటాల నుంచి ప్రారంభం రోజు నుంచి బియ్యంతో అన్నం చేసి విద్యార్థులకు వడ్డించడం జరిగింది. విద్యార్థుల్లో స్వయంగా ఉపాధ్యాయులు అందరూ కూడా పర్యవేక్షించి దగ్గరుండి వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళు కూడా విద్యార్థులు తిని నిన్న ఈరోజు సంతృప్తి వ్యక్తపరిచారు. గతంలో కన్నా రైస్ బాగుందని, అలాగే మిగిలిన అన్ని పదార్థాలు కూడా నాణ్యత కూడిందని చెప్పి తెలియజేశారు. సో ఈ సందర్భంగా ప్రభుత్వానికి అలాగే ఎస్ఎంసీకి అందరికీ కూడాను విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించినందుకు, మంచి సన్నబియ్యాన్ని అందించి దీని ద్వారా విద్యాభ్యాసం మరింత మెరుగుపడి విద్యార్థులు అందరూ కూడాను బడికొచ్చి 100% విద్యార్థులు బడిలో చదువుకునే మంచి అవకాశం లభిస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే విద్యార్థి అందరికీ కూడాను
25-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, ఇతర వస్తువులు అన్ని కిట్స్ అన్నీ కూడాను ఈరోజు అందించడం జరిగింది. విద్యార్థులు గతంలో కన్నా ఇప్పుడు వడ్డిస్తున్న ఈ రైస్ కానీ, చిక్కీలు కానీ, ఇతరత్ర అన్ని కూడా బాగా సంతృప్తి వ్యక్తపరుస్తూ అన్నిటికన్నా ఈరోజు మెరుగైన అటెండెన్స్ ఉంది. అలాగే ఎన్రోల్మెంట్ కూడా మాకు పెరుగుతుందని కూడా ఈ విద్యాసంస్థను మేము ఆశిస్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడాను మంచి విద్యాభ్యాసం కావాలంటే ప్రభుత్వ పాఠశాలనే చేర్పించాలని కూడా మేము కోరుతున్నాము. మీ పిల్లలకు కావాల్సిన మెరుగైన విద్యాభ్యాసాన్ని, మంచి విద్యాభ్యాసం మేము అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈ కేసీటీవీ ద్వారా తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క ఉపాధ్యాయ బృందానికి, ఇతర ఎస్ఎంసీ సభ్యులందరికీ కూడాను సహాయ సహకారాలతో మంచి అభివృద్ధి సాధిస్తామని తెలియజేస్తూ వారికి కూడాను పిల్లల ద్వారా, విద్యార్థుల ద్వారా తరఫున, పాఠశాల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలల విలీనంపై నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఈకేవైసీ చేసుకున్న రైతులకు అన్నదాత సుఖీభవ. తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన లయన్స్ క్లబ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.